సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు జరిగిన పరిణామాలు, షూటింగ్ విశేషాలు, రిలీజ్ నాటి సంబరాలు, బాక్స్ ఆఫీస్ సంగతులు ఇలా అన్నింటినీ మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది మా ఎంఐ తెలుగు టీవీ. అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినిమాల్లో కామెడీ సినిమాలు లెక్కలేనన్ని, అందులో ఎక్కువ శాతం విజయం సాధించినవే. వాటిలోనూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన కామెడీ మూవీస్ ఏమున్నాయి అని ఆరా తీస్తే మొదటిగా గుర్తొచ్చే మూవీ మనీ. 1993లో విడుదలైన ఈ చిత్రం కామెడీ మూవీస్ లో చిన్న సినిమాల్లో చాలా విభిన్నంగా రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జేడి చక్రవర్తిని హీరోగా, బ్రహ్మానందంకు స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చిన మనీ మూవీ విశేషాలు తెలుసుకుందామా? శివ మూవీకి కో డైరెక్టర్ గా వర్క్ చేసిన శివనాగేశ్వరరావుకి ఆ టైంలో నాగార్జున, రామ్ గోపాల్ వర్మలతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. డైరెక్టర్ గా అవకాశం ఇస్తాను, కథ రెడీ చేసుకో అని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. దాంతో శివనాగేశ్వరరావు కథ పనిలో పడ్డారు. అయితే రామ్ గోపాల్ వర్మ వెంకటేష్ తో తీస్తున్న క్షణక్షణం మూవీకి కూడా శివనాగేశ్వరరావే కో డైరెక్టర్. ఆ మూవీ అయ్యాక తను డైరెక్టర్ గా ట్రై చేయాలి అనుకున్నారు ఆయన. క్షణక్షణం షూటింగ్ టైంలోనే శివనాగేశ్వరరావు డైరెక్టర్ అవుతున్నాడని మాటల్లో తెలుసుకున్నాడు వర్మ. నాగార్జున కోసం కథ రెడీ చేస్తున్నట్లు చెప్పారు శివనాగేశ్వరరావు. అయితే ఒక స్టోరీ రెడీ చేసుకుని నాగార్జునకు వినిపించారు ఆయన. శివ తర్వాత ఫుల్ బిజీగా ఉన్న నాగార్జున కాస్త టైం తీసుకుని చేద్దామని చెప్పారు. అంతలో రామ్ గోపాల్ వర్మ నుండి శివనాగేశ్వరరావుకి పిలుపు. నేను సొంతంగా ఒక బ్యానర్ స్టార్ట్ చేస్తున్నాను, 2 సినిమాలు ఒకేసారి చేయాలనుకుంటున్నా, ఒకటి నేను, ఇంకొకటి మీరు చేయండి అని చెప్పడంతో ఆనందంగా ఒప్పుకున్నారు శివనాగేశ్వరరావు. తన దగ్గరున్న కథ చెప్తే అది వద్దు, హాలీవుడ్ మూవీ రూత్లెస్ పీపుల్ అనే మూవీ చూడండి, దాని ఆధారంగా కథ రెడీ చేసుకోండి, అది మన తెలుగు వాళ్లకు కొత్తగా ఉంటుందని వర్మ సలహా ఇచ్చారు. డబ్బు కోసం కట్టుకున్న భార్యనే చంపాలనుకుంటాడు భర్త. అందులో ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి డబ్బు కోసం భర్తని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఇది రూత్లెస్ పీపుల్ మూవీ లైన్. దానికి మన నేటివిటీ జోడించి మంచి ఫన్ వేలో కథ రెడీ చేశారు శివనాగేశ్వరరావు. ఈ కథకు నటుడు ఉత్తేజ్ సహాయ సహకారాలు అందించారు. వర్మకు కథ బాగా నచ్చేసింది. టైటిల్ కూడా తనే పెట్టారు, మనీ. అలా శివనాగేశ్వరరావు డైరెక్షన్ లో మనీ, వర్మ డైరెక్షన్ లో రాత్రి మూవీస్ ఒకేసారి అనౌన్స్ అయ్యాయి. ఇక కాస్టింగ్ మొదలైంది. హీరోగా చిన్న, మరో హీరోగా జేడి చక్రవర్తి ఫైనల్ అయ్యారు. కీలకమైన భార్య పాత్రకు జయసుధని ఎంపిక చేశారు. ఆవిడ కూడా తన పాత్ర నచ్చి వెంటనే ఒప్పేసుకున్నారు. ఇక ఆవిడ భర్త పాత్ర కోసం చాలా మందినే అనుకున్నారు. ముందుగా బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగారు వర్మ. ఆయన ఒప్పుకున్నారు. కానీ తర్వాత డైరెక్టర్ వర్మ కాదు, కొత్త వ్యక్తి అని తెలుసుకుని ఆ సినిమా నుండి తప్పుకున్నారు. తర్వాత దాసరి నారాయణరావు గారిని అనుకున్నారు. కానీ అంత పెద్ద దర్శకుడిని హ్యాండిల్ చేయడం కష్టమని ఆయన్ని వద్దనుకున్నారు. చివరకు క్షణక్షణం మూవీలో తన నటనతో అలరించిన పరేష్ రావెల్ ని తీసుకున్నారు. హీరోయిన్ గా కొత్త అమ్మాయిల్ని చాలా మందిని చూశారు. ఆ టైంలో దూరదర్శన్ లో యాంకర్ గా చేస్తున్న రేణుకా సహాని బోని కపూర్ ద్వారా వర్మకు పరిచయమైంది. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు వర్మ. కెమెరామ్యాన్ గా నేటి దర్శకుడు తేజ ఎంపికయ్యారు. సంగీత దర్శకుడిగా కీరవాణి. అలా 1990 ఆగస్టు 8న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ ప్రారంభించుకుంది మనీ. శివ తర్వాత వర్మకు హిందీలోనూ క్రేజ్ ఏర్పడింది. దాంతో మనీ మూవీని హిందీలో కూడా తీయాలనుకున్నారు. సినిమా షూటింగ్ అంతా చెన్నై, హైదరాబాద్ జూబ్లీ హిల్స్, సారథి స్టూడియో, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఈ లోపు రాత్రి మూవీ బీజిఎం విషయంలో వర్మకి, కీరవాణికి తేడాలొచ్చి ఆయన ఆ ప్రాజెక్టుతో పాటు మనీ మూవీ నుండి కూడా తప్పుకున్నారు. అప్పటికే కీరవాణి చక్రవర్తికి, వీధి బిచ్చగత్తెకి, చిడతలు కొడుతూ కూర్చోకోయ్ అనే 2 పాటల్ని కంపోజ్ చేశారు. వాటి చిత్రీకరణ కూడా అయిపోయింది. చిడతలు కొడుతూ కూర్చోకోయ్ అనే ట్యూన్లోనే లిరిక్స్ మార్చి భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అనే సాంగ్ తీశారు. తర్వాత మణిశర్మని మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నారు. కానీ చివరకు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర వర్క్ చేస్తున్న శ్రీని సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు పాటని మనోతో పాటు జేడి చక్రవర్తి, జయసుధ కూడా పాడారు. సంవత్సరం తరువాత షూటింగ్ మళ్లీ ఎలాగోలా స్టార్ట్ అయ్యేసరికి తేజకు బాలీవుడ్ ఆఫర్స్ వచ్చి ఆయన ముంబై వెళ్లిపోయారు. దాంతో కెమెరామ్యాన్ గా చోటకే నాయుడిని తీసుకున్నారు. దీనివల్ల షూటింగ్ మరికొంత ఆలస్యం. మళ్లీ స్టార్ట్ అయ్యేసరికి
పరేష్ రావల్ కి యాక్సిడెంట్ అయి 6 నెలలు షూటింగ్ ఆపుకోవాల్సి వచ్చింది. ఇలా రకరకాల కారణాలతో బాగా లేట్ అయిన మనీ మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. అయితే సెన్సార్ రూల్స్ కి తగ్గట్టు సినిమా డ్యూరేషన్ రాలేదు. ఇప్పుడెలా అని ఆలోచిస్తున్న టైంలో శివనాగేశ్వరరావుకి ఒక ఐడియా వచ్చింది. మూవీ రిలీజ్ అనేది అతిపెద్ద సమస్య అయిపోయింది. ఎవ్వరూ కొనడం లేదు. పోనీ సొంతంగా విడుదల చేద్దాం అనుకుంటే డబ్బులు లేవు. బయ్యర్లకు 50 ప్రివ్యూలు వేశారు. అయినా ఎవ్వరూ కొనలేదు. దాంతో ఇక ఈ మూవీ రిలీజ్ కాదేమో అనుకుని ఆశలు వదిలేసుకున్నారు. డైరెక్టర్ శివనాగేశ్వరరావు ఈలోపు అంతం, గాయం, అక్కమొగుడు సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేశారు. తన మొదటి సినిమా రిలీజ్ అవ్వకున్నా ఆయన మాత్రం ఎప్పటిలాగే సరదాగా ఉండేవారు. చివరికి నాగార్జున, అక్కినేని వెంకట్ సహకారంతో 1993 జూన్ 11న మనీ మూవీ విడుదలైంది. సినిమా కొత్తగా ఉండడంతో మౌత్ టాక్ స్ప్రెడ్ అయి మెల్లమెల్లగా ప్రేక్షకులు థియేటర్ కి రావడం మొదలు పెట్టారు. జేడీ చక్రవర్తికి హీరోగా ఇదే మొదటి సినిమా. తనకి మంచి పేరు తెచ్చి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేసింది మనీ. మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా శివనాగేశ్వరరావు పేరు తెచ్చుకోగా, నిర్మాతగాను రామ్ గోపాల్ వర్మ హిట్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకు ఈ మూవీతో వరుస అవకాశాలు వచ్చాయి. ఇలా మనీ మూవీ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇదే మూవీని హిందీలో లవ్ కే లియే కుచ్ భీ కరేగా అనే పేరుతో రీమేక్ చేశారు. తర్వాత మనీ మూవీకి సీక్వెల్ గా 1995లో మనీ మనీ, 2011లో మనీ 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 మూవీస్ రూపొందాయి. ఈ సినిమాకు సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా, బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్ గా, బెస్ట్ మేల్ కమెడియన్ గా 3 నంది అవార్డ్స్ వరించాయి. 1993 సెప్టెంబర్ 18న గాయం మూవీతో కలిపి మనీ 100 రోజుల ఫంక్షన్ నిర్వహించారు.